నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. నేను రాజేశ్వరి. ఆ జిల్లాలో రాజకీయ సమీకరణలు రోజు రోజుకు మారుతున్నాయంట. అధికార ప్రతిపక్ష పార్టీల్లో యువ నాయకుల సందడి రోజు రోజుకు పెరుగుతోందట. జిల్లా రాజకీయ వర్గాల్లో ఊహించిన విధంగా ఓ యువ నేత అరంగేట్రం చేయటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా యువ నాయకులు అధికార పార్టీలో చేరటం కామన్. కానీ ఆ జిల్లాలో మాత్రం ప్రతిపక్ష పార్టీలోకి యువ నాయకులు వస్తూ ఉండటంతో ఆయా పార్టీలకు కలిసి వస్తుందనే చర్చ నడుస్తోంది. ఇంతకీ ఏంటా జిల్లా, ఎవరా నేతలు అనుకుంటున్నారా? వద్దు స్టోరీ. ఖమ్మం జిల్లాలో కల్లూరు మండలంలోని మారుమూల గ్రామం లింగాల. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంగా ఉన్న దేవరపల్లి నాగప్రసాద్ అరుణ దంపతుల కుమారుడే దేవరపల్లి పట్టాభిరాం. విదేశాల్లో చదువుకున్న పట్టాభిరాం తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించాడు. తెలంగాణ జాగృతి టీంలో లండన్ శాఖలో సభ్యుడిగా ఉంటూ తెలంగాణపై కల్వకుంట్ల కవితక్కపై తనకు ఉన్న అభిమానాన్ని ఎల్లవేళలా ప్రదర్శిస్తూ ఉన్నాడు. లండన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న పట్టాభిరాం అటు రియల్ ఎస్టేట్ బిజినెస్ రంగంలో, ఇటు బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఓ మారుమూల గ్రామంలో రాజకీయ నేపథ్యం ఉన్న దేవరపల్లి పట్టాభిరాం పేరు ఇప్పుడు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మారుమోగుతోంది. స్థానిక యువతకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నాడు పట్టాభిరాం. చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు సహాయపడుతూ ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆపన్న హస్తం అందిస్తూ రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్నాడు. గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీతో అనుబంధంగా పనిచేస్తూనే ఖమ్మం జిల్లా పార్టీలో ఓ యువ కెరటంలా ఆవిర్భవించాడు పట్టాభిరాం. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఫైర్ బ్రాండ్ లీడర్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు నమ్మిన బంటులా ఉంటూ స్వయాన కవితనే తన ఇంటికి పిలిచి విడిది ఇచ్చి అభిమానం చాటుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ అధికారం పోయాక చాలా మంది నాయకులు పార్టీ వదిలి వెళ్తున్న సమయంలో పార్టీ కోసం నేనున్నా అంటూ సమీప గ్రామాల నాయకులకు, కార్యకర్తలకు భరోసా ఇచ్చాడు. మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తోడ్పాటుతో 2 పర్యాయాలు లింగాల గ్రామానికి సర్పంచ్గా తమ కుటుంబం చేసిన సేవల వల్ల ప్రజాబలమున్న యువ నేతగా పట్టాభిరాం ఎదిగాడు. కల్లూరు మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చిన తన ఇంటి నూతన గృహ ప్రవేశంలో పాల్గొనడం పట్ల స్వయాన ఎమ్మెల్సీ కవితక్కనే ఆనందపడేంత ఏర్పాట్లు చేయటం పట్టాభిరాంకే సాధ్యమైంది. సాధారణంగా అందరూ కొంతమేర సంపాదించాక తమ బిజినెస్ ఎదుగుదలతోనో లేక రాయల్ లైఫ్నో అనుభవిస్తారు. కానీ దేవరపల్లి పట్టాభిరాం మాత్రం తన ప్రాంత పేద ప్రజలకు ఎల్లప్పుడూ కష్ట నష్టాల్లో తోడుగా ఉండాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుక కోసం తన క్యాడర్ను తరలించడం, బీఆర్ఎస్ కార్యకర్తల్లో జోష్ నింపడంపై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. రాబో కాలంలో దేవరపల్లి పట్టాభిరాం పేరు రాజకీయ వర్గాల్లో తిరుగులేని విధంగా ఉంటుందని పార్టీ వర్గాల్లో వినపడుతోంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు నిలబడే నాయకులే శాశ్వతమని నమ్మే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కేసీఆర్ తనయ కవితక్క ఆశీస్సులతో ప్రజా బంధువుగా నడుస్తున్న పట్టాభిరాం లీడర్గా ఎదగడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో పట్టు లేదని ప్రతిపక్షాలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సమయంలో యువ లీడర్లు పార్టీ వైపు నడిచేలా మార్గం వేశాడు దేవరపల్లి పట్టాభిరాం. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆత్మ బంధువుల కవితక్క మాటే వేదంలా నడుచుకునే పట్టాభిరాం భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని బీఆర్ఎస్ క్యాడర్ విశ్వసిస్తోంది.